నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కోమలి ఇప్పుడు ఈ పేరు అందరికీ బాగా వైరల్ అయి తెలుస్తుంది. తిను ఒక యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇలా తెలిసిన తిన పేరు ఇప్పుడు ప్రతి మీడియా ఛానల్ ద్వారా అందరికీ తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి? కోమలి 21 ఏళ్ల అమ్మాయి. తిను మణికొండలో నివసిస్తుంది. కానీ ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని మరణించగా ఇప్పుడు ప్రతి మీడియాలో తిన పేరు హల్చల్ చేస్తుంది. అసలు తిను ఈ స్టెప్ తీసుకోవాల్సిన కారణం ఏంటి? ఇంత చిన్న వయసులో కూడా ఇంత పెద్ద స్టెప్ తీసుకొని ఎందుకు తన జీవితాన్ని కోల్పోయింది? కోమలి ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరే కాకుండా ఒక డిగ్రీ స్టూడెంట్. హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ లేకపోయినా తను ఒక వైజాగ్ నివాసి. కానీ చదువు కోసం హైదరాబాద్కి వచ్చి తన మేనమామ ఇంట్లో నివసిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులేమో వేరే దేశంలో పనిచేస్తున్నారు. ఇలాంటప్పుడు ఇంత చిన్న వయసులో కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకుంది. కానీ ప్రేమ వ్యూహంలో, ప్రేమ మాయలో పడి ఈ ఆత్మహత్యకు గురైంది. అఖిల్ రెడ్డి అన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలానే రాబోతున్న ఒక యూట్యూబర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. 3 సంవత్సరాల నుంచి బంధంలో ఉండి, ప్రేమలో ఉండి, రిలేషన్షిప్ లో ఉన్నారు. కానీ ఇది ప్రేమ నుంచి ఆత్మహత్య వరకు ఎలా తీసిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళు 3 years నుంచి కోమలి ఇంకా అఖిల్ రెడ్డి వీళ్ళిద్దరు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకొని సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నారు. అలాగా 3 సంవత్సరాల నుంచి కలిసి ఉండి రిలేషన్షిప్ లో ఉన్నారు. కాగా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఏదో వివాదాల వలన, ఘర్షణ వల్ల ఏమో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్యన కొన్ని వివాదాలు వచ్చాయి. అది ఏ కారణం ఏంటి అని ఇంకా ఎవరికి సరిగ్గా తెలియదు. కానీ ఆల్రెడీ ఒకసారి 6 నెలల కిందట ఏదో ఒక ఘర్షణ వల్ల వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళిద్దరు ప్రేమ కథ గురించి తెలిసింది. కోమలి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ వీళ్ళ ప్రేమ వ్యూహం గురించి తెలియడం వల్ల మందలించారు. ఏంటి అసలు ఏంటి సంగతి, మీరు ఏమైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, మీ బంధంకి ఏంటి రీజన్ అని అటు కోమలిని ఇటు అఖిల్ రెడ్డిని ఇద్దరిని అడగగా అఖిల్ రెడ్డి స్పందన ఏంటంటే, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, మేము జస్ట్ మాట్లాడుతున్నాం, కలిసి ఉన్నాం, ఫ్రెండ్స్ గా ఉన్నాం, మా మధ్యన ఏమీ సంబంధం లేదు అని అఖిల్ రెడ్డి స్పష్టం చేశాడు. ఈ విషయం తను కూడా తీసుకోలేకపోయింది. అలా అని చెప్పేసి ఇద్దరి మధ్యన కొంచెం వివాదాలు వచ్చేసి ఇద్దరు దూరం అయ్యారు. కానీ దూరం అయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కాంటాక్ట్ లోకి ఎలాగొచ్చారు, ఏం జరిగింది, అసలు ఇంత పెద్ద స్టెప్ ఎందుకు తీసుకుంది అనేసి చాలా మంది అనుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కాసేపు వరకు గ్యాప్ వచ్చింది, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఈ ఫిబ్రవరి నెలలోనే మళ్ళీ కొన్ని రోజుల ముందుగా మళ్ళీ కలుసుకున్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, అపార్ట్మెంట్ నుంచి సీసీటీవీ కెమెరా నుంచి వచ్చిన ఫుటేజ్ ప్రకారం ఎవరు లేని సమయంలో అఖిల్ రెడ్డి తన రూమ్ కి వచ్చాడు. అఖిల్ రెడ్డి కోమలి ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ లోపల ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అని ఎవరికి ఏం తెలియదు. ఆ సీసీ ఫుటేజ్ వల్ల తను చూస్తున్నట్టయితే డోర్ దగ్గర అలా నుంచొని చాలా ఇదిగా చూస్తుంది, బాధపడుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు వీళ్ళ మధ్యన ఏం జరుగుతుంది? ఈ గొడవ వల్ల కోమలి డిప్రెషన్కి వెళ్ళినట్టు కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఈ డిప్రెషన్ తన ఆత్మహత్యకు గురి తీసిందని కూడా అంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో 6 నెలల క్రింద కోమలి వాళ్ళ ఇంట్లో వీళ్ళ గురించి తెలిసిందో అప్పుడే ఒకసారి ఆత్మ ప్రయత్నం మళ్ళీ చేసుకుంది. అప్పుడు చేయంగా ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు మేము ఉన్నాము, ఏమున్నా కానీ మేము ఉన్నాము అని ధైర్యం చెప్పినా కానీ మళ్ళీ తను వీరితో అఖిల్ రెడ్డిని కలవడంతో మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడి ఫీల్ అయ్యో మరి ఏమో తెలియదు కానీ ఎవరు లేని సమయం చూసుకొని ఫ్యాన్కి. అసలు దీనికి కారణం ఏంటి? అబ్బాయా లేకపోతే ఇంకేమైనా అని ఏమీ లేదు. ఒక లెటర్ పెట్టి వెళ్ళలేదు, ఏమీ లేదు. ఒక సూసైడ్ నోట్ కానీ ఏమీ చెప్పలేదు. కానీ వెళ్ళిపోయే ముందు వాళ్ళ అమ్మకి సారీ అమ్మ అనుకుంటూ వాట్సాప్ లో మెసేజ్ చేసి తనతో శ్వాస విడిచింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, అఖిల్ రెడ్డికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉందని వాళ్ళ కోమలి వాళ్ళ తల్లి చెప్తుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత కోమలి వాళ్ళ తల్లి హైదరాబాద్ కి తల్లి వచ్చింది. తను కువైట్ లో ఉండి అక్కడ జాబ్ చేస్తుండగా ఈ విషాదం గురించి విన్న తర్వాత తల్లుకుంటూ వచ్చి ఏంటి అసలు మా రాగానే బాధపడింది, ఎందుకు మా అమ్మాయిని ఇలా అయిపోయింది, ఏమి చెప్పకుండా ఇంత మేము ఉన్నా అని చెప్పాక కూడా ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకుంది అని చాలా బాధపడ్డారు. అయితే బాధపడుతూ అఖిల్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చెప్పింది. ఏంటి అంటే, అఖిల్ రెడ్డి ఆల్రెడీ ఒక అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని, కావాలనే తింతో కూడా మాట్లాడుకుంటూ అది ఆమెకు తెలిసినా గానీ తను ఇష్టపడ్డాడని అనుకుంది. కావాలనే కోమలిని ద్రోహం చేశాడు అని విమర్శించింది. ఇన్ని జరిగినా కూడా ఆఖరికి మిగిలింది ఏంటి? ప్రేమ నా మాయలో పడి
ప్రేమ ఇప్పుడు ఈ కాలంలో ప్రేమ అంటే ఏమిటంటే గుర్తిస్తుంది. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి అనుకొని ఇన్ని ఉన్నా గానీ అసలు సరైన అవగాహన లేకుండా జీవితం అంటే ఏంటి, బాధ్యతలు, తల్లిదండ్రులు వీళ్ళ గురించి ఆలోచించకుండా, బాధ్యత గురించి ఆలోచించకుండా ప్రేమ అనే వ్యూహంలో పడిపోయి ఎవరో ఒకరు తెలియని మొహాన్ని నమ్మేసి ఒకవేళ అది సరిగా అవ్వకపోతే ట్రై చేస్తున్నారు. ప్రేమ అనేది అందరికీ సహజమే, అందరూ ప్రేమిస్తారు. ప్రతి ఒక్క జీవితంలో ప్రేమ అన్నది సహజం. కానీ అది వర్కౌట్ అవ్వకపోతే ఇదే దారా, ఎవరొకరు మోసం చేస్తే ఇంకంతే నా జీవితం అనే వ్యూహంలో అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయాలు, బయట డేటింగ్లు ఇవన్నీ చూసి ఇదే ప్రేమ అని అనుకొని కొంతమందికి ఒకవైపు ప్రేమ అని అనుకున్నా ఇంకో వైపు తిరుగుడు అనే ఇదిలో ఫీలింగ్ లో మోసపోతున్నారు. ఇలాంటప్పుడు అసలు ఎవరికి ఏం చేయాలన్నది తెలియదు. సరైన అవగాహన లేక ఏది ఏంటి, ప్రేమ అంటే ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, దీని తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలి, పెళ్లి అసలు ఈ మధ్యన కాలం జరుగుతుంది ఏంటంటే పెళ్లి అనగానే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. మాకు పెళ్లి ఏమొద్దు, మా లైఫ్ మేము చూసుకుంటాము, మేము జస్ట్ టైంపాస్ కోసమే కలిసి తిరుగుతున్నామని అంటారు. కానీ ఒక సైడ్ ఇలా ఉన్నా ఇంకో సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రంగా ప్రేమించి తర్వాత ఈ మాటలు విన్నాక మోసపోయి ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి? ఎప్పుడో నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికి ముగింపు ఉండదా? ఆగదా? ప్రేమించవచ్చు, కానీ ప్రేమకు ముందు మనం ఏంటి, మన కుటుంబం ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు కోమలి విషయంలో కూడా ఏం జరిగింది? తను చదువుకుంటుంది, చాలా మంచి పేరు తెచ్చుకుంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా. తన ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ మధ్య కాలంలో ఒకరికి స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఎవరు ఎలా చేస్తున్నారు ఆమెను చూసి ఇంకో 10 మంది కూడా వచ్చి రీల్స్ వీడియోస్ చేస్తుంటారు. అలాంటిది ఇన్ఫ్లుయెన్స్ అని ఒక పదం. మరి అంత ఇన్ఫ్లుయెన్సర్ అని యూట్యూబర్ అని చెప్పించుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఇలాంటి స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ అన్నా కానీ, నెక్స్ట్ వచ్చే తరాలన్నా కానీ ఇలాంటి ఒక స్టెప్ కూడా తీసుకోకుండా ఎలా ఉంటారు? ఇది చూసి వాళ్ళకు కూడా వాళ్ళ బ్రెయిన్ లో కూడా ఒక హింట్ వచ్చేస్తుంది. ఏమైనా జరగకపోయినా డిప్రెషన్లోకి వెళ్ళినా చేసుకోవడం ఒక్కటే దారి, లేకపోతే మనం జీవించడం వల్ల సుఖం ఏం లేదు, అంత డిప్రెషన్కి లోనయ్యి ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. మరి దీనికి అసలు ఏం చేయాలి? చాలా మంది స్కూల్స్లో కాలేజెస్లో ఈ మధ్యన స్కూల్స్లో కాలేజెస్లో సైకాట్రిస్టులు కూడా పెడుతున్నారు. ఇలాంటి ఒక చర్యల వల్ల, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల పిల్లల్లో డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని ఇవన్నీ ఇంత చిన్న వయసులో రావడంతో స్కూల్స్ కాలేజెస్లో కూడా ఒక స్పెషల్గా సైకాట్రిస్ట్ని పెడుతున్నారు. పిల్లలు అంత గురవుతున్నారు. చిన్న వయసులోనే వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నామని, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని, ఇలా చాలా ఇదితో వాళ్ళే లోపల కుంగిపోయి దానికి ఇంకా ఏం చేయలేక అప్పటికప్పుడు ఇన్స్టెంట్ డెసిషన్తో ఏదో ఒకటి చేసుకొని జీవితాన్ని కోల్పోతున్నారు. ఇలా చేసిన ఘటనే కోమలి ఘటన. ఇప్పుడు మరి ఈ ఘటన నుంచి అసలు జనాలు ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ మీ పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, చదువుల్లో ఎలా ఉన్నారు అనే సంగతి తర్వాత, చదువు అన్న పేరుతో వేధించకుండా వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ మిత్రులు, ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కన ఉన్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో తెలుసుకోండి. అలా తెలుసుకుంటేనే మీ యొక్క పిల్లల్ని మీరు జాగ్రత్తగా భద్రతగా ఉంచుకోగలరు. లేదు మీరు పట్టించుకోకుండా మీ పనుల్లో ఉండి వాళ్ళని చూసుకోకపోతే వారి డిప్రెషన్కి గురయ్యి ఆఖరికి మిగిలేది చిత్తు మాత్రమే. ఈ కోమలి ఘటన చూసి మళ్ళీ అందరూ అప్రమత్తంగా అవ్వాలని కోరుతూ నేను మీ కారుణ్య.